మనకున్న పెద్ద బలహీనత మనకంటే మనందరికీనండి. మనుషులందరికీ ఉండే పెద్ద బలహీనత ఏంటంటే ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ ఉండేవాడు కూడా మంచి గాసిప్స్ చెప్పాలి. మంచిగా మన టైం అంతా ఏదో రకంగా కన్జ్యూమ్ చేయాలి. అంటే మనం ఎంటర్‌టైన్ చేస్తున్నాడు అనుకుంటాం గానీ, వాడు కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాడు. కానీ టైం గడిచిపోయాక, ఆ రోజు గడిచిపోయాక తెలీదు. ఆ వారం గడిచిపోయాక తెలీదు. ఆ ఏడు, ఆ సంవత్సరం గడిచిపోయాక తెలుస్తదండి. ఈ సంవత్సరం గడిచిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మీకిప్పుడైనా తెలుస్తోందా? మోస్ట్ టాక్సిక్ పీపుల్ మీ చుట్టూ ఉన్నారని. మీరు కొత్తగా స్కిల్స్ సంపాదించుకోవాలి, కొత్తగా నెట్వర్కింగ్ పెంచుకోవాలి, కొత్తగా మనుషుల్ని సంపాదించుకోవాలి, కొత్తగా ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు ఇంకేవో చాలా అనుకుంటాం కదా! ఇవి సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ పాత వాటిని కొన్ని వదిలేయాలి. ముఖ్యంగా టాక్సిక్ పీపుల్‌ని మీ లైఫ్‌లో నుంచి మీరు పంపించేయాలి. వాళ్ళని పూర్తిగా తరిమేయాలండి. తరిమెయ్యకపోతే ఇక మీరు ఎందుకు పనికిరారు. ఇప్పటికే 25, 30, 40 ఏళ్ళు అయిపోయి ఉంటాయి కదా! ఈ 40 ఏళ్ళు, ఈ 30 ఏళ్ళు, ఈ 25 ఏళ్ళు మీరు ఈ టాక్సిక్ పీపుల్‌తో ఉన్నారనే విషయం కూడా గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు మీ ఎనర్జీ లెవెల్స్ అంతా డ్రైన్ చేసేస్తున్నారు. మీ బుర్ర అంతా తినేస్తున్నారు. మిమ్మల్ని మీలా ఉండనివ్వట్లేదు. ఎదిగే మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు. అంటే ఒప్పుకోరు. చాలామంది ఒప్పుకోరు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎక్కడో ఆఫీస్‌లోనో, బయటో, సొసైటీలో అనుకుంటామండి. ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. గమనించండి దయచేసి. అంటే ఎక్కడున్నా గానీ ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. అన్ని ఇళ్లల్లో ఉందని నేను అంటలేదు. అందరూ ఇలా ఉన్నారని అంటలేదు. కానీ ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాస్త స్థిమితంగా ఒక 5 నిమిషాలు కేటాయించుకోండి. ఈ సంవత్సరాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి. లాస్ట్ ఇయరు, లాస్ట్ 5 ఇయర్స్‌ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు అర్థమైపోతుంది మనం చేసిన తప్పేంటి. పాముకి పాలు పోసి పెంచుకుంటామా అండి? పాముకు పాలు పోయటం ఏంటి అంటారేమో. పాము కంటే దారుణమైన మనుషులు మన చుట్టూ ఉన్నారు. మీకు తెలుసో లేదో వాళ్ళతోనే మనం ఉంటున్నాం. ఉండక తప్పని పరిస్థితి ఒక్కోసారి. కానీ వాళ్ళని దూరంగా పెట్టుకోలేకపోతున్నాం. మనం మనలాగా ముఖ్యంగా ఉండలేకపోతున్నాం. సో మరి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళెవరు? మిమ్మల్ని ఎక్స్‌పైరీ డేట్‌కి దగ్గర చేస్తున్న వాళ్ళెవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఒక అభిప్రాయం వస్తుంది. అప్పుడు దయచేసి కామెంట్‌లో పెట్టండి. ఎవరికి అవసరం అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక 6 రకాలు, ప్రస్తుతానికి 6 చాలులెండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వేరే రకాలు కూడా చెప్తాను. ఒక 6 రకాలైన టాక్సిక్ పీపుల్‌ని మనం మన జీవితంలోంచి బయటికి పంపేయకపోతే మనం ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. ఆల్మోస్ట్ ఆల్ చాలామంది అయిపోయాం. కానీ మీరు గుర్తుపట్టట్లేదు. ఎంతసేపు మన బంగారం మంచిదైతే అనుకుంటాం కానీ మన బంగారం ఎంత మంచిదైనా కానీ వెండికి కూడా కిలుము పడుతోంది. బంగారం కూడా పట్టేస్తుందండి. మీకు తెలుసు కదా! సో మాసిపోతోంది. మరి ఆ రకమైన ఎన్విరాన్మెంట్‌లోంచి బయటికి రావాలి అంటే మీరేం ఫైటింగులు చేయొద్దు. యుద్ధాలు కూడా చేయొద్దు దయచేసి. ఇగో వీళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండండి. కాస్త అంటి ముట్టనట్టుగా ఉండండి. కాస్త మెల్లగా రిజెక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. వన్ బై వన్ చెప్పేస్తున్నాను. నెంబర్ 1 వచ్చి కాన్స్టెంట్ కంప్లైనర్స్ అంటామండి. అంటే వీడికి వేరే ఏం పని ఉండదు. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. అది లేదు, ఇది లేదు, వాడలాగా, వీడెలాగా అని చెప్పి అంటే ఎంతసేపు ఆ నెగటివిటీనే మోసుకొస్తూ ఉంటాడు. బాస్ అలాగున్నాడు, సిస్టమ్ ఇలాగుంది, గవర్నమెంట్ అలా ఉంది, ఇలాగే అంతే తప్పించి ఇగో స్కిల్స్ పెంచుకుందాము, లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి వాటిని అందిపుచ్చుకుందాం, వాళ్ళందరూ ఎలా ఉంటే మనకెందుకు, మనం బాగుపడదాము, మనం మంచిగా ఆలోచిద్దాము అనేది మాత్రం ఉండదండి. ఎంతసేపు వాడు బాలేదు, వీడు బాలేదు, వాడలాగా, వీడలాగా ఇదే. అంటే మీకు వాడు ఎలా ఉంటే నాకేంటి అని మీరు అనుకోవచ్చు. ఆ టైపు వాడు, ఆ రకం వాడు మీ పక్కన ఉంటే కాన్స్టెంట్‌గా మీ మోటివేషన్‌ని డౌన్ చేసేస్తాడండి. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మీకు కూడా అది అలవాటైపోద్ది. అంటే ఆ కంప్లైనింగ్ నేచర్ మీకు కూడా అలవాటైపోతుంది. ఈ కంప్లైంట్ చేసేవాడు రేపటి రోజున మీ మీద కూడా కంప్లైంట్ చేస్తాడు. అది మీ బాస్ దగ్గర, మీ ఫ్యామిలీలోన, చుట్టాల దగ్గర నాకైతే తెలీదు కానీ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాడు. వాడెవడు అనేది ఒకసారి ఐడెంటిఫై చేసేయండి. ఆ కంప్లైంట్ చేసే నేచర్‌తో వస్తే ఒప్పుకోను. నాకు అసలు నచ్చదది. మనుషుల గురించి మాట్లాడొద్దు. ఆ మనిషి ఉన్నప్పుడు మాట్లాడు కావాలంటే. అంతే తప్పించి మనిషి లేనప్పుడు, మనిషి వెనకాల ఇవి మాట్లాడొద్దు అని చెప్పేసేయండి. తర్వాత జెలస్సు అండ్ కంపారిజన్ పీపుల్ ఉంటారండి. వాడికి విపరీతమైన ఇది ఉంటుంది మీ మీద. మామూలు జెలస్ కాదు.
అలాగే కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. అంటే వాడి బిడ్డల్ని మీ బిడ్డలతో కంపేర్ చేసుకుంటాడు, వాడి ఉద్యోగాన్ని మీ ఉద్యోగంతో కంపేర్ చేసుకుంటాడు, వాడి జీతాన్ని మీ జీతంతో కంపేర్ చేసుకుంటాడు. తెలిసిపోతూ ఉంటుందండి. మొహం మీద మాత్రం బాగానే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. కానీ మీ వెనక వెళ్ళాక వాడు మామూలుగా తిట్టుకోడు అన్నట్టు తెలుసు, అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది మీకు, వాళ్ళ మాటలను బట్టి వీళ్ళ మాటలను బట్టి. సో చూసుకోండి మరి. అన్నిటినీ కంపేర్ చేసుకుంటాడు. అవకాశం దొరికినప్పుడు మీకు దెబ్బేసేస్తాడు. అలాగే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, మీరు బాధపడుతున్నప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాడు, చాలా సంతోషపడుతూ ఉంటాడు. వాడిని గమనించండి, వాళ్ళెవరు అనేది గమనించండి. వీళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ముందే చెప్పా. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, బయట సొసైటీ దాకా ఎవరైనా కావచ్చు. తర్వాత వచ్చి ఎమోషనల్ మ్యానిపులేటర్స్ ఉంటారండి. ఇది కూడా వాస్తవమే, ముందే చెప్తున్నాను. మన మీద ఆధారపడిన వాళ్ళు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, మనకంటే చిన్నవాళ్ళు అనుకుంటాం, పెద్దవాళ్ళు అనుకుంటాం, చాలా అనుకుంటాం. కానీ ఆ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, ఆ రింగులో మిమ్మల్ని ఉంచడానికి, మిమ్మల్ని బయటికి ఎక్కడికి పంపించకుండా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నీకు అప్పుడు అది చేశాను, నీకు ఇప్పుడు ఇది చేశాను, అప్పుడు అలా మాట్లాడాను, ఇలా మాట్లాడాను, అంత పెట్టుబడి పెట్టాను, ఇంత ఆస్తి పెట్టాను, నా జీవితంలో నీ కోసం ఇంత కేటాయించి అనేది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, స్కూల్ మేట్స్ దగ్గర నుంచి ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఈ ఎమోషనల్ మ్యానిపులేటర్స్ ఎవరు అనేది చూసుకోండి. లేకపోతే వీళ్ళు మీ కెరీర్ని ఆపేస్తారు, మీ మెంటల్ హెల్త్ను కూడా అస్సలు లేకుండా చేసేస్తారండి. తర్వాత ఇంకొక బ్యాచ్ ఉన్నారు, క్రెడిట్ స్టీలర్స్ అండ్ ఆపర్చునిస్టిస్. అంటే అవకాశవాదులు, మన అవకాశాన్ని కొట్టేసేవాళ్ళు. మీకు అర్థమైపోయింది కదండి. కష్టాలన్నీ మనకి గంటేస్తారు. ఏదైనా కాస్త అక్కడ ఒక చిన్న సక్సెస్ వస్తే వాడి పేరు వేసేసుకుంటాడండి, అంటే ముందుంటాడు. అలాగే ఆపర్చునిటీ, ఏదైనా వస్తే అవకాశవాది, చెప్పాను కదండి, గోడ మీద పిల్లిలా ఉంటాడు, టప్మని జంప్ అయిపోతాడు. వాడిని గుర్తించండి దయచేసి. నేనైతే ఈ మధ్య చూశానండి, ఒకళ్ళని కాదు, నెలకి 2-3 చూస్తున్నాను. వాళ్ళు వస్తుందే అందుకోసం, నా దగ్గరికి వస్తుందే అందుకోసం గమనిస్తున్నాను. కాకపోతే నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నేను ముందే ఫిక్స్ అయిపోతున్నాను. ఓకే, ఉంటే ఉంటారు మనతో, లేకపోతే లేదు. ఆఫీస్ కావచ్చు, ఇలాగండి. సో మరి వీళ్ళను కూడా కాస్త కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత డ్రామా అండి, మామూలుగా ఉండదు. డ్రామా క్రియేటర్స్ అండ్ గాసిపర్స్ 2 లక్షణాలు ఉంటాయి. అంటే మీకు తెలుసు కదా, ఇక మన అపార్ట్మెంట్ల దగ్గర నుంచి, ఇళ్ళ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ చాలా ఎక్కువ ఉంటారండి. మామూలు డ్రామా కాదు, బ్రహ్మాండమైన డ్రామా నడుస్తూ ఉంటుంది. అలాగే గాసిపర్స్, మనం అననివి కూడా తీసుకెళ్ళి ఇంకో చోట చెప్పేస్తూ ఉంటారు. మనమేమో నోరు ఊరికేనే ఉండదు, ఏదో ఒకటి అంటూ ఉంటాం. స్వతంత్రం కొద్దీ, కాస్త స్వేచ్ఛ కొద్దీ ఎవరి గురించో మాట్లాడతాం. మనం మంచిగానే మాట్లాడతాం, మనం ఉద్దేశం ఏమీ ఉండదు. కానీ దీన్ని వాడు కాస్త చిలవలు పలవలుగా చేసేసి తీసుకెళ్ళి అక్కడ చెప్పేస్తూ ఉంటాడండి. ఇంకా వాళ్ళు మామూలుగా ఉండరు, మన మీద శత్రుత్వం పెట్టేసుకుంటారు. సో మరి వీళ్ళు ఎవరు అనేది, అంటే ఆ టైప్ ఆఫ్ లక్షణం కనపడితేనే చాలు, కాస్త దూరంగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత ఇంకో బ్యాచ్ ఉన్నారు, ఫైనల్ బ్యాచ్. మీ కళలని పూర్తిగా నేలమట్టం చేసేస్తారండి. మీ డ్రీమ్ కిల్లర్స్ వీళ్ళు, గుర్తుంచుకోండి. అంటే మనకి ఎందుకు రాది, ఎందుకంత రిస్క్, ఇప్పుడు మనకు అవసరమా, ఇట్లాగే అంటారు. చూసుకోండి కావాలంటే. నీకు ఎందుకు వచ్చిన కర్మ అంటారు. అంటే మీరు ఏదో ఉంటుంది, ఒకటి పెట్టుకుంటారు, ఒకటి అవ్వాలనుకుంటారు, ఆ గోల్ కోసం పాపం ఆలోచిస్తారు. అదేమో వాడు చేయలేడు, వాడి వల్ల కాదు, వాడికి ఆ క్వాలిఫికేషన్ లేదు, లేకపోతే వాడికి ఆ చొరవ లేదు, వాడికి ఆ ధైర్యం లేదు. కానీ మిమ్మల్ని మాత్రం చెయ్యనివ్వడు. అది చదువు కావచ్చు, నేను చదువుకునేటప్పుడే చూసామండి అండి. వాడు మనతో ఉన్నప్పుడేమో బాగానే ఉండేవాడు, అంటే మనతోనే టైం గడిపినట్టు ఉండేవాడు. తర్వాత వాడు ప్లాన్స్ వాడికి ఉండేయండి. చదువుకునే వయసు నుంచే ఈ టాక్సిక్ అలవాటు అయిపోయింది. ఇక ఆఫీస్ చెప్పక్కర్లేదు, ఇల్లు చెప్పక్కర్లేదు. సో మరి వీళ్ళెవరు అంటే, తెలియక అమాయకత్వంలో పాపం చెప్పిన వాళ్ళని ఓకే క్షమించి వదిలేయచ్చు. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు ఇంట్లో. ఒరే చిన్న, నీకు ఎందుకురా ఇంత రిస్క్ అంటారు. వాళ్ళకి తెలియదు. అంటే మీరు ఏదో ఒక స్టార్టప్ ఆలోచన చేస్తున్నారు, 1 లక్ష పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు అది ఆ కంప్యూటర్స్ గురించో, లేకపోతే ఏదో ఫుడ్ డెలివరీయో, ఇలాంటి స్టార్టప్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏ ఫైనాన్షియల్ యాప్సో ఇలాంటివి అనుకుందాం. తెలియదు కాబట్టి అది కాదు. అన్నీ తెలిసినవాడు, నీతో ఉండేవాడు, నీ కెపాసిటీ వాడికి తెలుసు. కానీ నువ్వెక్కడ ఎదిగిపోతావో అని భయం. మనకు కుదరదు, ఈ పనులన్నీ మన వల్ల ఏవి కాదు, మనకి ఎందుకు వచ్చిన గొడవ, హాయిగా ఉండక అనుకుంటారండి. సో మరి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ టాక్సిక్ పీపుల్తో ఫైట్ చేయొద్దు. నేను మళ్ళీ గుర్తు చెప్తున్నాను, ఈ టాక్సిక్ పీపుల్తో ఫైట్ చేయొద్దు. దూరంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. అదే గొప్ప సమాధానం. మీ పని మీరు చేసుకుంటూ పోండి, అంతేనండి. లేకపోతే నేను చెప్పాను కదా ఇందాకడ,
మీ ఎనర్జీ మొత్తాన్ని కూడా వీళ్ళు కిల్ చేసేస్తారండి అంతే. సో మరి మీరు ఎవరితో ఉండాలి అనేది ఈ సంవత్సరం ఎలాగో ఆలోచించి ఉండరు. ఇప్పుడు ఆలోచించండి దయచేసి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళతో ఉంటారా, లేకపోతే మిమ్మల్ని ఎక్స్పైరీ డేట్కి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళతో ఉంటారా? చాయిస్ అయితే మీదే. మరి కంటెంట్ ఎలా అనిపించింది, ఈ వీడియో చూశాక మీ ఫీలింగ్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, కాస్త దయచేసి కామెంట్లో షేర్ చేయండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే ఇలాంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వెళుతుంది. థ్యాంక్ యూ.